ప్రకారం ఈ ఉపాధి హామీ పన్నులు నిర్ణయించడానికి ఏ గ్రామ సభకు ఆ గ్రామ సభ ఒకేసారి జరిపి పన్నులు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే పన్నులు మళ్ళీ రిపీట్ కాకుండా ఒకరు క్లాష్ కాకుండా ఇదంతా చూడడానికి వీలుగా ఉండటం ఒకటి. రెండవది అంచనా వేసి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఒకటి. ఆ సభలు జరపడం మంచి విషయమే. గ్రామ పంచాయతీలు వాటి గురించి గ్రామ స్వరాజ్యం గురించి పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట కూడా మనం స్వాగతించవచ్చు. గ్రామాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. జగన్ ప్రభుత్వం పంచాయతీలు స్థానిక సంస్థలను పూర్తిగా వాటికి విధుల బదలాయింపు ఏం జరగలేదు. అంతా అక్కడే కేంద్రీకరణ, అక్కడ బటన్ నొక్కడం పథకాలు తప్ప ఇంకా వేరే దృష్టి లేకుండా పోయింది. దాన్ని మారిస్తే మంచిదే. కానీ అదే సమయంలో ఒకటి ఉంది, ఈ గ్రామ సభల ద్వారా పనులు తీసుకునేటప్పుడు 40% ఎక్స్పెండిచర్ క్యాష్ అది ఏమనాలి కాస్ట్ ఆఫ్ వర్క్, 60% పనులు మాన్యువల్ పనులు. సో ఉపాధికి 60%, ఖర్చులు వస్తువుల ఖర్చు 40% ఉండాలని. కానీ దాన్ని మార్చాలని స్థానికంగా ఒత్తిడి వస్తుంది. దాంతో పెద్దది తీసుకొని ఎక్కువ ఖర్చు పెట్టి కొంతమందికే పని దొరికే ఒక పరిస్థితి అదైతే ఉండకూడదని స్థానికంగా వ్యవసాయ కార్మికులనండి, గ్రామీణులు, పేదలు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇంకా మూడోది నిధులు కేంద్రం నుంచి కూడా మనకు 4,000 కోట్ల దాకా ఇంకా రావాలి. వచ్చినవి దుర్వినియోగం తవ్విన కొద్దీ అవినీతి అంటారు. అది తవ్వండి, అంతు తేలే వరకు తవ్వండి, ఏమి ఇబ్బంది లేదు. గ్రామాల్లో జరగాల్సిన తప్పులు ఏమైనా జరిగిన తప్పులు ఉంటే వాటిని బయట పెట్టండి, అవినీతిని వెలికి తీయండి. కానీ ముందు తక్షణం ఉపాధి కల్పించటం, అది కూడా సరైన పద్ధతుల్లో 150 రోజులు 100 రోజులు మినిమం 150 రోజులు ఆ విధంగా చేయాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. గ్రామ సభల ఇనిషియేటివ్ తప్పకుండా మంచిదే. ఇది కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. చాలా చోట్ల అది కూడా ఆ సమస్య పరిస్థితులే వాళ్ళే తీసుకోవడము. జన్మభూమి అప్పుడు కూడా గతంలో అలాంటి సమస్య ఎక్కువగా ఉండేది. ఎవరికి ఏం మిగలదు. ఇప్పుడు మీరు ఏమనాలి ఇన్స్ట్రుమెంట్స్ కాంపోనెంట్ లేకపోతే మెటీరియల్ కాంపోనెంట్ పెంచడం అంటే కాంట్రాక్టర్ ఏం చేస్తాడో నేను చూసుకుంటానండి, నాకు వదిలేయండి, నేను ఈ షెల్టర్ నేను కడతాను, ఏం లేదు సార్, ఐస్ క్యూబ్ స్టోరీ అంతే కదా. చివరి వాడికి ఏముండదు వాడు పెట్టేస్తాడు, ఏదో ఫార్మల్గా చూపిస్తారు. అందుకని సద్వినియోగం అయితే చాలా మంచిది. సినిమాలు అయితే ముందు ఉన్న సినిమాలు పూర్తి చేయండి సార్, ఎట్లాగో 2 ఏళ్ళు ఏడాది ఎంతో పడుతుంది, ఆ తర్వాత చూసుకోవచ్చు. సినిమాలు చేయకూడదని రాజ్యాంగంలో ఏం నిషేధం లేదు సార్. 2 పడవల మీద కాల్ వేయడం సేఫా? మీకున్న అనుభవం గతంలో మీరు చూసిన అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి రావడండి, ఎవరైనా సరే 2 ప్రధాన అంశాల మీద కాల్ వేసినట్టు అంటే సినిమాలు చేసే ఇప్పుడు ఈ సినిమాలు ఇంకొక ఆయన ఒక వ్యాపారవేత్తలందరూ ఆయన అదే అనేవాడు ఇదివరకు. వాళ్ళేం వ్యాపారాలు మానేయలేదు కదా, నాకు వచ్చింది యాక్టింగ్, నేను ఎందుకు యాక్టింగ్ చేయకూడదని ఆ పద్ధతిలోనే 2 ఏళ్ళు చేశారు. అంటే సార్ హౌ సీరియస్ ఈజ్ పార్టీ, హౌ సీరియస్ ఈజ్ సినిమా, ఈ 2 విషయాల మీద ఆధారపడి. అంటే నా ప్రశ్న, వ్యాపారానికి సినిమాలకి అసలు సింక్ అవ్వదు కదా సార్. వ్యాపారం ఏమన్నది ఎవరన్నా పెట్టి చేయొచ్చు, సినిమా ఈయనే యాక్ట్ చేయాలి కదా, ఆ డిఫరెన్స్ లేదా? అదే సినిమాలు వాటికి అంటే బాహుబలి లాగా 4 వేలు తీస్తానంటే కుదరదు. ఇప్పుడు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ కోసం నిర్మాతలందరూ కూడా మంగళగిరిలో చుట్టుపక్కల లొకేషన్స్ సెట్టింగ్స్ అన్ని చాలా ఉంది కదా టెక్నాలజీ. ఇంకోటి ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీస్తారు అని కూడా ఒకటి. బహుశా ఇప్పుడైతే ఆయన సినిమాలు ఉన్నవి పూర్తి చేయడం తప్ప మేజర్ గా చేసే అవకాశం ఉండదు. అదే అడ్వైజబుల్ కూడా కాదు. చేద్దాం అనుకున్నా రాజమౌళి కాల్ షీట్లు ఇవ్వకూడదు. రాజమౌళికి అసలు రాజమౌళి ఏమో అడగడు అసలు. 4 సంవత్సరాలు అవుతుంది. రాజమౌళి పొరపాటున కూడా విజేంద్ర ప్రసాద్ నిన్ననే కూడా ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని దే గాట్ దేర్ ఓన్ స్టైల్. అందుకే విజేంద్ర ప్రసాద్ పూరిని ఎప్పుడు అభిమానిస్తూ ఉంటాడు. పూరి జగన్నాథ్ మొన్న డబుల్ స్మార్ట్ దెబ్బతింది కానీ బట్ అదర్వైజ్ పూరి చిటికల మీద సినిమా పూర్తి చేస్తాడు. నాకు ఏది రాజమౌళిని పూరిని చూస్తే నాకు పూరి చాలా ఆశ్చర్యంగా ఉంటుందని ఎప్పుడు విజయేంద్ర ప్రసాద్ చెప్తుంటాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ దట్. ఆయన ఎవరు ఆ సినిమా తీసినప్పుడు కానీ భోలా అది వచ్చింది కదా, ముందేమో వకీల్ సాబ్ వచ్చింది, అది అయిన తర్వాత ఇంకోటి ఇతను దగ్గుబాటి రానా చేసిన సినిమా. సో భీమ్లా నాయక్ ఇవన్నీ స్పీడ్గా చేసాడు, మధ్యలో గ్యాప్ ఎక్కువ తీసుకొని చేయనండి. ఉన్నవైతే పూర్తయ్యాక ఈ లోపల ఆలోచించవచ్చు. బట్ ఫోకస్ షుడ్ బి ఆన్ పీపుల్ అని చెప్తారు. ప్రజల మీద ప్రభుత్వ పాలన మీద మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
పదే బాధ్యత పదే కదా అసలు సార్ రెండు ఇది. కలిపి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఇది లేదు. బాధ్యత బాధ్యత, రాజ్యాంగ ప్రజలు విహిత బాధ్యత, ప్రజలు అప్పగించిన బాధ్యత. మూడోది వయస్సు మార్పులు కూడా వస్తూ ఉంటాయి కదా. పోయినంతకాలం ఖుషీలో లాగా అమ్మాయి నవ్వితే అని కాదు, అది అలాగే చేసే పరిస్థితి ఏమీ ఉండదు కదా. కాబట్టి ఐ థింక్ ముగ్గు ఇటే ఉంటుంది. మీరు ఇప్పుడు థర్డ్ పాయింట్ కూడా కలిపి ముగిస్తాను నేను. దళపతి విజయ్ దళపతి విజయ్ తమిళ్ వెట్రిన్ కజగం అనే సినిమా నిన్నే ఆయన, ఆ సినిమా కాదు పార్టీ జెండా నిన్న ఆవిష్కరించాడు. అంటే పవన్ కళ్యాణ్ ఇన్స్పైర్ చేశాడు మొత్తానికి. మళ్ళీ కొత్త దశ అంటే ఎంజీఆర్ తర్వాత ఎన్టీఆర్ అట్లా వచ్చినట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్లో అక్కడ సురేష్ గోపి, ఇప్పుడు ఇక్కడ సురేష్ గోపి కూడా ఉన్నాడు ముందు నుంచి, కానీ ఈ స్థితిలో ఇంత యాక్టివ్గా రాలా. ఇప్పుడు ఈయన కూడా జెండా ఆవిష్కరించాడు. ఎవరితో వెళ్తాడు, సొంతంగా వెళ్తాడు అవన్నీ చెప్పాల. దళపతి విజయ్ ఈజ్ మోర్ మాస్ హీరో, చాలా పాపులర్, ఇదంతా కూడా ఉంది. సో దక్షిణాది రాజకీయాల్లో ఇది పెరుగుతున్నట్టుగా ఉంది. అతను కమల్ హాసన్ ఇప్పటికే అతను ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఇంకో అనదర్ రౌండ్ ఆఫ్ సినీ పాలిటిక్స్ పెరుగుతాయేమో అని అనిపిస్తుంది. అయితే అందులో